ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య పెర్త్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మొట్టమొదటి యాషెస్ టెస్ట్లో ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ అసాధారణమైన బౌలింగ్తో చెలరేగిపోయాడు. తన టెస్ట్ కెరియర్లోనే బెస్ట్ స్పెల్ను వేసిన స్టార్క్ ఇంగ్లాండ్ బ్యాటర్లను కార్డుల పేకమెడలా కూల్చేశాడు. స్టార్క్ బౌలింగ్లో పరుగులు చేయడం అటుంచితే కనీసం నిలబడ్డానికి కూడా ఇబ్బంది పడ్డారు. స్టార్క్ సృష్టించిన నిప్పులు చెరిగే బంతుల ధాటికి ఇంగ్లాండ్ జట్టు రెండో సెషన్లోనే 172 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్ మొదటి రోజు నుంచే స్టార్క్ దాడి మొదలైంది. తొలి ఓవర్లోనే వికెట్ తీసి ఆస్ట్రేలియాకు అద్భుతమైన ఆరంభాన్ని అందించిన స్టార్క్ ఆ తర్వాత ఆగలేదు. లంచ్ సమయానికి 3 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ను నాశనం చేసిన స్టార్క్ రెండో సెషన్లో మరింత ఉగ్రంగా కనిపించాడు. ఈ సెషన్లో అతను కేవలం 5 వికెట్లే కాక మొత్తంగా 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ను ఆల్అౌట్ చేశాడు. 7 వికెట్లు తీయడం మిచెల్ స్టార్క్ టెస్ట్ కెరియర్లోని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. స్టార్క్ తన బౌలింగ్తో పెర్త్లో అక్షరాల నిప్పుల గోళాలు విసిరినట్లుగా కనిపించాడు. ఈ అసాధారణమైన బౌలింగ్ ప్రదర్శనతో స్టార్క్ అనేక రికార్డులను కూడా తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. స్టార్క్ బౌలింగ్ లో జో రూట్ కనీసం ఖాతా కూడా తెరవకుండానే వెనుదిరిగాడు. తొలి ఓవర్లోనే జాన్ క్రాలీని పెవిలియన్ చేర్చాడు. బెన్ డకెట్ కూడా కేవలం 21 పరుగులకే స్టార్క్ కు రెండో బలి అయ్యాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ ను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్ చేశాడు. స్టోక్స్ ను స్టార్క్ అవుట్ చేయడం ఇది 10వసారి. గస్ అట్కిన్సన్ కూడా స్టార్క్ వేగానికి నిలవలేక కేవలం ఒకే ఒక్క పరుగుకే నిష్క్రమించాడు. స్టార్క్ తన 13 ఓవర్ల స్పెల్లో 58 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. స్టార్క్ ఈ అద్భుతమైన బౌలింగ్ తో చరిత్ర సృష్టించాడు. యాషెస్ సిరీస్ చరిత్రలో ఇంగ్లాండ్ పై 100 వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా తరపున మొదటి ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ గా స్టార్క్ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్లలో కేవలం నాథన్ లయన్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. తన 4.4 ఓవర్ల స్పెల్లోనే స్టార్క్ ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్లోని 3 బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత రెండో స్పెల్లోనూ స్టార్క్ తన పట్టు వదల్లేదు. స్టార్క్ ఈ చారిత్రక ప్రదర్శనతో ఆస్ట్రేలియాకు బలమైన ఆరంభాన్ని అందించగా ఇంగ్లాండ్కు ఈ యాషెస్ సిరీస్ ప్రారంభం అత్యంత నిరాశను మిగిల్చింది.